ప్రైజ్ లార్డ్. అరుణోదయ వాక్యపట్నం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 85వ రోజుకి యొక్క కార్యక్రమాన్ని నడిపించిన దేవునికి వందనాలు. ఈ దినము మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యపట్నం చేద్దాం. మొదటి 2 అధ్యాయాలు ఈ దినము దేవుని వాక్యపట్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు. గతించిన దినాలన్నీ కూడా ప్రభా మీ యొక్క మహిమతో ప్రభావంతో నడిపిస్తున్న విధానానికి వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మమ్మల్ని క్షమించండి. గత కొన్ని 6 రోజులుగా ప్రభా యొక్క కార్యక్రమాన్ని జరిగించలేకపోయాము. కొన్ని కారణాల వల్ల క్షమించమని అడుగుతున్నాం. కానీ మళ్ళీ తిరిగి యొక్క కార్యక్రమం ప్రారంభించడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం చేసినట్టు ఈ దినము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక మొదటి 2 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతూ సమస్తాన్ని మీ చేతిలోకి అప్పగించుకుంటాం. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయము. తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరైతరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. మీ యొద్ద మాకిట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడును దేవుడు దాసులవుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. 2వ అధ్యాయము. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులోను ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిచే సంతోషపెట్టు వారమే బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్థాన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులైంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా.
మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించుతుమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమును నాకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనను మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలోను క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములోను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమల మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్ని జనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదుమట్టుకు వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖమును చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం మనం ముగించుకుందాం. ఆ ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ దినము అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక దేవా చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రము తండ్రి. మొదటి 2 అధ్యాయాలు దేవా చదివి ఉన్నాము. అందులో ప్రభా వాక్యము చేత మమ్మల్ని సరిచేశారు తండ్రి. చదవడం ద్వారా అనేకమైన విషయాలు మాకు తెలియపరిచారు. మేము ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది దేవ యొక్క పత్రికలో దేవా మేము మా యొక్క విశ్వాసాన్ని మేము ఎలా కనపరచాలి, మేము ఏ విధంగా మేము జీవించాలనేది తండ్రి ఈ 2 అధ్యాయాల ద్వారా మాకు తెలియపరిచిన విధానానికి వందలు చేయించుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.